పాలకం వచ్చేసి పాలక 3 నెలలు మానబడతారు పచ్చడి వచ్చి 3 నెలలు మానబడతారు పాలక 95లో 97 నవంబర్ 9వ తారీఖు కనుక మందులు వాడాలంటే అంతకంటే 6 రోజులు తిరుపతి సార్ లెటర్ మొత్తం ఇది నిరుద్యోగి ఆవేదన అనేది మొత్తం చదువుతాను దాంట్లో నేను చదివితే అసలు ఫస్ట్ లెటర్ ఇది సార్ ఫస్ట్ లెటర్ తర్వాత దీని తర్వాత వచ్చేది ఈ లెటర్ దీని తర్వాత కంటిన్యూటీ ఇది కాకపోతే అది అంతే తారుమారు అయిపోయి షేర్ చేసేటప్పుడు గందరగోళం అయిపోయి సరే ఇది ఒక్కటి వినండి సార్ ఈ కవిత ఒకటి వినండి మీరు ఇది ఒక్కటి వినండి ఎన్ని జరుగుతాయండి ఓ నిరుద్యోగి ఆవేదన ఎంతో ఆశతో చదివాను ఎదలో దీపమై నా కలలను వెలిగించాను ఎంతో ఆశతో చదివాను ఎదలో దీపమై నా కలలను వెలిగించాను ప్రతి అడుగులో తడబడ్డాను అయినా సరే నిలబడే ప్రయత్నం చేశాను గ్రూప్స్ నోటిఫికేషన్స్ కోసం అంతులేని నిరీక్షణ ఎన్ని రోజులు గడిచినా మారని నా గమ్యం ఫలితం లేని ఈ నా జీవితం కాలాన్ని ప్రశ్నించలేదు కదా నా సహనం ఎంతకాలం చేయాలి పోరాటం ఎన్నిసార్లు మోయాలి నిరాశల భారం అన్ని ఆశలు ఆవిరవుతున్న వేళ మనసు మౌనంగా రోధిస్తుంది లోపల ఎన్నో కలలు కన్నా సర్కారీ కొలువే నా జీవితం అనుకున్నా కానీ నిరీక్షణలోనే జీవితం ముగిసిపోయింది నా గుండె అవిసిపోయింది కాలచక్రంలో నా ఆశలు చెదిరిపోయాయి ఇంకా గ్రూప్స్ నోటిఫికేషన్లు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి మా తలరాతలు ఎప్పుడు మారాలి మాటలు చెప్పే ప్రభుత్వం తీరు నాలో నింపింది నిరాశల జోరు మా కన్నీటి విలువ ఎవరికి తెలుస్తుంది మా నిశ్శబ్దపు బాధ ఎవరికి వినిపిస్తుంది మరణమే మార్పుకు సంకేతమా అయితే నా ప్రాణం ఇస్తున్నా తీసుకోండి కానీ బతికున్న యువతకు భవిష్యత్తు దక్కాలి ప్రభుత్వం మేల్కొనాలి రాష్ట్రంలో గ్రూప్స్ నోటిఫికేషన్ల వెలుగులు నింపాలి లేదంటే రగులుతుంది నిరుద్యోగి కాగడ విప్లవమై ఎగిసి పడుతుంది ప్రభుత్వం గుండెల నిండా నిరుద్యోగి కన్నీటి వెనుక ఉన్న గాథ నేటి తరం గుండెల్లో నిత్యం మండుతున్న వెద కదిలే కలం వేణుశ్రీ కదిలించే పైన ఉన్న కవిత్వం కానీ ఈ కలం ఇంకా కదలడం ఆగిపోతుంది ఇది ఎంత భావోద్వేగం ఉంటే ఇది రాయాలి సార్ కవిత్వం రాసినట్టు అయితే ఇక నేను నోట్ చేశా సార్ దీన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి చేరవలసిందిగా చేయాలని చెప్పారు దానితో పాటు సోషల్ మీడియాలో కూడా వేడుకున్నాయి ఏమని సోషల్ మీడియా ఈ ఇష్యూని మీ బాధ్యతగా భావించి ప్రభుత్వానికి తెలిసేలా ప్రచారం చేయవలసిందిగా నా విజ్ఞప్తి అంటే సోషల్ మీడియా కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలనేది ఇన్ని బాధలు ఉన్నాయి ఇన్ని ఇష్యూలు ఉన్నాయి వాళ్ళకి తెలియాలనే విషయం కోసం నేను అది కూడా మెన్షన్ చేశాను అంటే సార్ ఈ కవిత్వం రావాలంటే ఇది నార్మల్ గా రాదు సార్ మనం ఎంతో ఆవేదన అనుభవిస్తే తప్ప రాదు సార్ నేను లేని టైం లేదు 5వసారి ఫోన్ చేసి ఎప్పుడు ఫోన్ చేసినా లేవంటూ అసలు సార్ ఉండాలి అని గట్టిగా అరిస్తే అప్పుడు నాకు నన్ను వెంబడే ఫోన్ చేస్తే వెంబడే చెప్తే నేను ఫోన్ చేసిన ఏంటి బాబు అంటే నేను సూసైడ్ చేసుకుంటా సార్ అంటారు నువ్వు ఏడనూరా బాబు అంటే దిశలో ఉన్నావు నీ ఇల్లుకు నువ్వు ఉన్నదాన్ని నాకు కనీసం 2 కిలోమీటర్లు ఉంది ఫస్ట్ నా దగ్గర వచ్చినాక మాట్లాడదాం అని చెప్పి రప్పించుకొని వాడికి మోటివేట్ చేసి మాట్లాడి అప్పుడు నా గ్రూప్ 2 లాంగ్ జంప్ పోతే నువ్వు బీటెక్ స్టూడెంట్వి ఎస్ఏ కానిస్టేబుల్ పోతే గ్రూప్ 2 కొట్టుకుంటావు అని మోటివేట్ చేసి అప్పుడే నా గ్రూప్ 2 క్లాస్ నడుస్తుంది గ్రూప్ 2 క్లాస్ ఇచ్చి కొంత అమౌంట్ ఇచ్చి నా పుస్తకాలు ఇచ్చి పంపించి అయితే సార్ నాకు గ్రూప్ 2లో మిస్టేక్ ఏంటంటే మీ నోట్స్ నుంచి నాకు 100 మార్కులు వచ్చాయి మీ నోట్స్ నుంచే నాకు 100 మార్కులు వచ్చినాయి కాకపోతే నేను రివిజన్ చేయలేకపోవడం వల్ల నేను అందులో 87 మార్కులు చేశా కానీ ఎక్సలెంట్ నోట్స్ అదైతే అంటే ఒక నోట్స్ నుంచి 100 మార్కులు రావడం అంటే మామూలు విషయం కదా ఆ పేపర్ లో అదొకటి కాకపోతే నాకు స్కోర్ తగ్గింది కూడా మూమెంట్ లోనే తగ్గింది లేకపోతే రివిజన్ చేయలేదు సరిగా
ఇక అంటే సార్ నేను సూసైడ్ సైడ్ కూడా వెళ్ళకపోదును. ఇంట్లో ఉన్న పరిస్థితులు నన్ను అట్లా మార్చినాయి. 3 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ వస్తది, నేను సెటిల్ అయితే నాకు జాబ్ వస్తది అన్న ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా నేను ఎగ్జామ్ రాస్తే నాకు జాబ్ వస్తుంది అన్న కాన్ఫిడెంట్ నాకు ఉంది సార్. నాకుంది ఆ కాన్ఫిడెంట్ నాకుంది. ఒక 2 నెలలు టైం ఇస్తే ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా నేను చదివి సాధించగలుగుతాన్న కాన్ఫిడెంట్ నాకు ఉంది. కానీ ఇంకా నాన్న చూస్తే నాన్న సిచ్యువేషన్ అలా ఉంది, అమ్మ చూస్తే అమ్మని చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి ఖచ్చితంగా. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య ఈ నోటిఫికేషన్ రావు. వీళ్ళుగా ఇక 5 సంవత్సరాలు ఇదే తతంగా నడిపిస్తారు అనేది బాగా వెళ్ళిపోయింది. ఇంకో విషయం ఏంటంటే నేను డైరెక్ట్ గా గవర్నమెంట్ కే సూసైడ్ అనే లెటర్ ఎందుకు రాసిందంటే ఈ రోజు నేను అనుభవిస్తున్న బాధకి గవర్నమెంటే కారణం. అంటే ఏది కోరి తెచ్చుకున్నాం కదా, ఎగిరి తంతన్నారు ఇప్పుడు. అసలుకి నేను ఇంకా నా మనసులో చాలా విషయాలు ఉన్నాయి సార్, నేను చెప్పుకోలేకపోతాను. చాలా ఉన్నాయి, నాకు ఎన్నో విషయాలు మాట్లాడాలనేసి లేదని అవి రావట్లేదు సరైన టైంకి. అట్లా ఉంది. ఏమన్నా సమస్యలు ఉన్నాయి కానీ సూసైడ్ అటెంప్ట్ అనేది అసలు పరిష్కారం కాదు. మనిషి నేను కూడా ఎంతో మందిని మోటివేట్ చేసేది, అరే సూసైడ్ ఏందిరా నువ్వేందిరా అన్న నేనే సూసైడ్ దాకా వెళ్ళినంటే కొన్ని పరిస్థితులు మనిషిని అలా డౌన్ చేస్తాయి సార్ ఖచ్చితంగా. అంటే అన్ని విధాలు అని చెప్పను, కొన్ని సిచ్యువేషన్ లో మనం కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి కూడా డౌన్ అయిపోతాడు అనమాట. ఆ డౌన్ అయిన సిచ్యువేషన్ లో మన చుట్టూ ఎవరు లేకపోతే ఇంకా డౌన్ అయిపోతాం. ఆ సిచ్యువేషన్ లో నా పక్కన ఎవరు లేరు. సో దానివల్ల నేను ఇంకా డిప్రెషన్ లో అట్లా జరిగి ఇక నాకు జాబ్ రాదు, ఈ నోటిఫికేషన్ రావు, ఇదే ఇక దీని మీదే మొత్తం ప్రాపగండ అంతా దీని మీద జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నా మీద నెగిటివ్ గా సృష్టించాలని దాని గురించి వీడి గురించి ఏం నెగిటివ్ ఉందా ఏముందా అనేసి వెతికే ప్రయత్నంలో పడ్డారు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. లవ్ చేసిండు, అది చేసిండు, లవ్ వల్ల ఇట్లా చేసుకుంటా అనేది సృష్టించారు. దాని గురించి దొరికిందో దొరకదు తెలియదు, మనకు అలాంటివి కూడా లేవు. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మా తప్పు కాదు మీ తప్పు అనే క్రియేటివిటీ చేసే అసలు నాకు నేను వచ్చి మీ మీడియాతో మాట్లాడాలని నాకు సో వచ్చింది సార్. సో వచ్చిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చింది మీరే. నేను అశోక్ సార్ తో మాట్లాడాలి. నాకు 3 రోజులు సార్ నేను అన్కాన్సెప్ట్ ఉండడం 3 రోజులు. ఇప్పుడు కూడా నేను నడవలేకపోతున్నా. నేను నడుస్తుంటే నా కాళ్ళు అటు ఇటు షేక్ అవుతున్నాయి, అటు ఇటు అవుతుంది. అంటే నేను బతికితే ఎల్లమ్మ తల్లికి మొక్కుంటా అనేసి వెళ్ళా. ఇప్పుడు అక్కడికే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వస్తున్నాం అనమాట అన్నయ్యని. మా పెదనాన్న నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు మా ఓడు బతికితే నేను కొబ్బరికాయ కొడతా అనేసి నడు రోడ్డు మీద ఇప్పుడు వచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టి నన్ను ఇంటికి తీసుకొని వచ్చింది. వాస్తవానికి మీకు నిండా 100 ఏళ్ళు సార్. వచ్చినా కూడా అశోక్ సార్ నెంబర్ కావాలి. వచ్చిన తర్వాత కూడా అశోక్ సార్ నా ఫోన్ లేదు సార్. నా దగ్గర ఫోన్ ఉంటే నేను డైరెక్ట్ గా మీకు కాల్ చేసాను. కానీ నా ఫోన్ వాళ్ళు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. లేకపోతే నేను మీకే కాల్ చేసాను వచ్చిన తర్వాత కూడా. అన్న అశోక్ సార్ ఆల్రెడీ అంతా సిద్ధం చేసుకోగానే ఎస్ఐ కానిస్టేబుల్ ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది కదా, అలసలు గణేష్ మోడల్ లేట్ అయితే మళ్ళీ మనం ఖమ్మం పోయి మళ్ళీ రిటర్న్ రావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది కదా అనే ఉద్దేశంతో నిన్న ఆగిపోయింది. అసలు నిన్న సార్ నాకు హాస్పిటల్ 40 మంది పోలీసుల్ని దిగ్బంధం చేశారు కింద. 40 మంది పోలీసులు, ఒక ఖమ్మంలో 40 మంది పోలీసులు అంటే ఆలోచించండి. సాయంత్రం పూట 50 మంది పోలీసులు. రాష్ట్రం మొత్తం అల్లకల్లలో అయిపోయింది అసలు. మమ్మల్ని కూడా మా పేరెంట్స్ కూడా లోపలికి రాని లీడర్లు చివరికి పువ్వాడ అజయ్, వీళ్ళు నామా నాగేశ్వరరావు, వీళ్ళు తర్వాత అసలు ఇబ్బంది రాలేదు. వాళ్ళు కూడా ఎందుకంటే పేమెంట్ చేయడం కోసం వాళ్ళే పేమెంట్ చేశారు నాకు. వాళ్ళే ఆదుకున్నారు, వాళ్ళే పెట్టుకున్నారు ఖర్చు అంతా, వాళ్ళే చూసుకున్నారు. కేటీఆర్ సార్ ఒకటే హామీ ఇచ్చిండు, నీకు ఏది ఉన్నా నేను నిలబడతా నీ కోసం, నువ్వు కంగారు పడొద్దు, నేను వస్తా నీ కోసం, ఇంటికి వస్తా, ఇంటికి వచ్చి మాట్లాడతా. నువ్వు ఏదైతే సూసైడ్ లెటర్ రాసినవో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో అదే లెటర్ ని నువ్వు ఏమేమైతే కావాలనుకున్నావో దాన్నే మేనిఫెస్టోలో పెట్టి అవసరమైతే చట్టబద్ధత చేద్దాం దాని గురించి అనేసి మాట్లాడిండు. అది ఎంతవరకు నిజము ఏంటనేది తర్వాత సంగతిలే గానీ ఆయన చెప్పడం అయితే చెప్పిండు, నీ ఆధ్వర్యంలోనే మనం అది తయారు చేద్దాం,
నువ్వు అప్పటి వరకు నువ్వు ఓపిక ఉండు, నేను వస్తా, నేను వచ్చి మీట్ అవుతా అని కూడా చెప్పిండు. ఎందుకంటే నీ రాతనే ఒక ముత్యాల లాగా ఉండదు, ఒక ప్రింటింగ్ చేసిన స్థాయిలో రైటింగ్ ఉంటుంది. అసలు అందులో ఒక పేపర్ మిస్ చేశారు సార్. 3 పేపర్లు ఉన్నాయి సార్ అందులో. 3 పేపర్లు ఉన్నాయా, 2 ఉన్నాయా? రెండే ఉన్నాయి. అయితే అది కట్ చేశారు. పేపర్ ఉంది అది అన్నయ్య, ఫోటో ఉందా? 3 పేజీలు ఉన్నాయి. 3 పేజీలు ఉండాలని అది మరి ఎవరు ఏం చేస్తారో తెలియదు, కట్ చేశారు దాన్ని. అసలుకి ఆ 3వ పేజీ చదవాలి సార్, అది కళ్ళ మట్టి నీళ్ళు తెప్పించింది అది. ఇప్పుడు అది ఉంటే మనం ఆ పేపరే చాలా ఇంపార్టెంట్ అసలు మొత్తానికి. ఆ పేపరు అంటే కావాలని మిస్ చేశారా? కొంతమంది ఉంది, ఇందాల ఒక అన్న దగ్గర ఉంది కన్నా, సార్ దగ్గర ఉంది కదా, ఆ సార్ నెంబర్ ఉందా అన్నయ్య అడుగు. 3 పేపర్లు ఉన్నాయి. వాళ్ళే దాన్ని కావాలని ఇది పోతే బాగోదు అనేసి అది అందులో రాసిన ప్రతి మాట నిరుద్యోగి కళ్ళల్లో నుంచి నిప్పులు కప్పుతారు. అంత భయంకరంగా ఉంటది అనమాట, అంత ఆవేదన ఉంటది అందులో. నాన్న ఇంటికాడ ఉంటే పట్టుకోనరా పేపరు. లాస్ట్ టైం గోవా 20 మార్క్స్ పోయింది, 20-25 మార్క్స్. సారే చెప్పిండు, నువ్వు ఏం లేదు బిగ్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్లే అట్లా అయింది అనేసి చెప్పారు సార్. నెంబర్ చెప్పు. 83-283 సార్. అది వాళ్ళ దగ్గర పోలీసులు ప్లస్ సింబల్ ఉంటుంది. చదివేటప్పుడు ఏమైందంటే మనం ఏం చేసినాం, మన ఎజెండా ఏంటి, కాంగ్రెస్ గెలిపించాలని మీరు పోరాడే తిరిగి మనం ఏం చేసినాం, ప్రతి మనం ప్రత్యక్షంగా మనం అన్ని పెట్టుకొని మనం పాదయాత్రలు పెట్టుకొని ఇంత చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపిస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో వస్తాయి అనేసి అనుకోని చెప్తే, ఈవెన్ సార్ నేను మా నాన్నమ్మకి 86 సంవత్సరాలు, మా నాయనమ్మతో నేను కాంగ్రెస్ ఓటు వేయించాను. మా నాయనమ్మతో వేయించా కాంగ్రెస్ ఓటు. మా నాయనమ్మ ఏమన్నదో తెలుసా, ఈ కేసీఆర్ కేసినా మనకి జాబ్లు వస్తాయో రావో తెలియదు కొడక, నువ్వు అన్నట్టు నేను కాంగ్రెస్ కే ఓటేస్తా, మనకి నీకు ఉద్యోగం వస్తే నువ్వే చూసుకుంటావు కదా మమ్మల్ని అనేసి అన్నది. అట్లా నాతో నేను ఒక 100 మందికి ఓట్లు వేయించా సార్ నేను కాంగ్రెస్ కి. పక్కా కాంగ్రెస్ మనిషిని నేను. అంటే పక్కా కాంగ్రెస్ అంటే మన ఉద్యోగాల కోసం కాంగ్రెస్ లోకి వెళ్ళా, అంతే తప్ప నేను పక్కా కాంగ్రెస్ అని కాదు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలక్షన్ లో గెలిచారు, 100 రోజులు హామీలు అన్నారు, అదన్నారు ఇదన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, అట్లన్నారు ఇట్లన్నారు, పబ్బం గడిపారు, ఏంటి ఎస్సీ వర్గీకరణ అన్నారు, ఇవన్నారు అవన్నారు, రావట్లేదు, నోటిఫికేషన్ రావట్లేదు. ఎన్నిసార్లు చూసినా ఎన్ని రోజులు చూసినా రావట్లేదు. సంవత్సరం గడిచిపోయిన తర్వాత నేను ఇవి రాసా, ఎగ్జామ్స్ రాసా. మనకి అంతమంది మిగిలిపోయిన పెట్టారు కదా, గ్రూప్ ఇవన్నీ పెట్టారు కదా, చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మంచి స్కోరే వచ్చింది. కాకపోతే ఫైనల్ కీలో మనకి ఒక మార్కులు తేడా వచ్చింది, దెబ్బ కొట్టింది. సరే అది ఏంటంటే అది ఏ తయారు చేసింది పేపర్ ఏ పేపర్ సార్ అది మనకి మనం తయారు చేసి ఉంటే అట్లా ఉండదు, అసలు ఉండదు. అది చాలా అట్లా ఉండేసరికి నేను కూడా కొంచెం డిప్రెషన్కి వెళ్ళా ఒక 10-15 రోజులు. ఆ తర్వాత ఇక సరే అయితే అయింది, మళ్ళీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తా అనేసి అంటున్నారు, ఆశ పెడుతున్నారు కదా. ఏంటి మనకి అన్నం పెడితే అంటేనే కదా మనకు కూడా ఆకలి అయ్యేది తినాలని. ఆ తర్వాత ఇక నేను చదువుకుంటూ అట్లే ఉండిపోయి, ఇంట్లో పరిస్థితులకి మా అమ్మ మెంటల్లీ బైపోలారు కదా, ఆమె సిచ్యువేషన్ ని ఆమెను చూసుకోలేక అమ్మకి స్నానం కూడా నానే చేపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళని చూసుకుంటూ నేను చదువుకుంటూ మళ్ళీ నా హెల్త్ సరిగా ఉండట్లేదు, ఈ ఆలోచనలన్నీ పెట్టుకొని
నాకు కూడా హెల్త్ సరిగా ఉండట్లేదు. అసలుకి నేను మెంటల్ గా ఎంత టార్చర్ అనుభవించినట్టు సార్ ఈ గవర్నమెంట్ వల్ల, అది నేను బయట చెప్పుకోలేదు అనమాట. ఒకవేళ గినక వాళ్ళు గినక నోటిఫికేషన్లు వేసి ఉంటే ఎందులో ఒక దాంట్లో ఖచ్చితంగా జాబ్ కొట్టుకునేటోళ్ళు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 3 సంవత్సరాలు 3 నోటిఫికేషన్లు వచ్చినా ఏదో ఒక నోటిఫికేషన్ లో జాబ్ వచ్చింది, ఏదో ఒక నోటిఫికేషన్. ఇప్పుడు సార్ యూపీఎస్సీ వాళ్ళు ఎంత పగడబందీగా పెడుతున్నారు సార్ ఎగ్జామ్స్. ఏం పెట్టినా సరే వాళ్ళు ఒక రిధం ఉంటది వాళ్ళకి. ఇప్పుడు ఈ ఇయర్ జాబ్ క్యాలెండర్ ని ఈ ఇయర్ ప్రవేశపెడతారు, ఇట్లా చేయాలి అనేది ఒక రూల్ ఉంటుంది, ఒక రెగ్యులేషన్ ఉంటుంది. కాకపోతే దీనికి అలాంటిది ఏం లేదు. పంచవర్ష ప్రణాళిక, ఎప్పుడు ఎలక్షన్లు ఉంటే అప్పుడు ఉద్యోగాలు. ఇదే వ్యవహారం. నాకు రేవంత్ రెడ్డి మీద గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో ఇలా లేదు. నా మనస్సాక్షి దెబ్బతిని నేను ఒక అనర్హులైన వ్యక్తులకి 10 మందిని మోటివేట్ చేసి ఓటు వేయించా చూడు, అది నేను చేసిన తప్పు. ఆ తర్వాత ఇక నాకు ఒకటే అనుకుంది, బతికితే పోరాడాలి, లేకపోతే చావాలి. ఒకవేళ గినక నేను చచ్చిపోకుండా, ఒకవేళ సూసైడ్ చేసుకున్నా చచ్చిపోకుండా ఒకవేళ బతికినంటే గవర్నమెంట్ మెడలు వచ్చాలి, జాబ్ క్యాలెండర్ సాధించాలి, చట్టబద్ధత, జాబ్ క్యాలెండర్ కి చట్టబద్ధత తెచ్చుకోవాలి. ఇదే నిర్ణయించుకున్నా. కానీ సార్ నేను బతకడం అసలుకి నేను ఎట్లా బతికినా నాకు తెలియదు. నేను 103 టాబ్లెట్లు మింగింది సార్. 103 టాబ్లెట్లు. అవి కూడా ఏంటంటే స్లీపింగ్ పిల్స్ 0.5 mg స్లీపింగ్ పిల్స్. అవి మింగితే అసలు బతకదు సార్. మరి నేను ఎట్లా బతికినా ఏంటనేది అది నేను ఈ పోరాటం చేయడం కోసమే బతికినా అనేసి అనుకుంటాను. నేను ఎంత తీసుకోరు హాస్పిటల్ 20 నిమిషాల్లో తీసుకెళ్లారు సార్. కాబట్టి బతికిన అంటే 20 నిమిషాలు కూడా అది ఎంత ఫాస్ట్ గా అయిపోయిందంటే నేను 4:15 ఆ టైంకి నేను మెడిసిన్ వేసుకున్నా. పొద్దున్న నుంచి ట్రై చేసి ధైర్యం జరిపోక ఒకసారి వేసుకొని లోపల ఉంచుకోలేక మళ్ళీ ఊసేసా. మళ్ళీ ఎలకల పేస్ట్ అది నోట్లో పోసుకున్నా. మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ ఊసేసా. అంటే నేను చచ్చిపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, వీళ్ళందరి పరిస్థితి ఏంటి, వీళ్ళందరిని వదిలేసి వెళ్తే ఎట్లా అంటే నాలో ఎన్నో ఆలోచనలు. అంటే నాకు ఎట్లుందంటే అసలు ఒక గందరగోళమైన వ్యవస్థ అన్నమాట. ఇక చివరికి ఐడియా ఇంద్రవేణు, నువ్వు చావాలి లేదా బతికితే మాత్రం గవర్నమెంట్ ని నిలదీయాలి, జాబ్ క్యాలెండర్ సాధించాలి. ఇదే పెట్టుకున్నా. ఒకవేళ గినక నేను లక్కీలో బతికితే మాత్రం జాబ్ క్యాలెండర్ సాధించే విషయంలో ఫస్ట్ నేనే ఉంటా ముందు. నేనే పోరాటంలో నేనే లక్కీలో చాలా మంది ఆదుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు కూడా వీళ్ళందరూ కూడా అంటే ఒక కేటీఆర్ గారు నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడి నీకు అన్ని విధాలా మేము అందరం స్పీచ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చదువుకున్నాను మనం, నాన్న ఉన్నాడు, అందరూ ఉంటాం సార్. మనం పోరాటం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉంటాం సార్. ఇప్పుడు ఆయన చదువుకోలేదు, మన ఫ్యామిలీ అయితే రన్ చేసింది కదా, మనం చదువుకున్నాం. ఆయన ఫ్యామిలీ అన్ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఆయన ఫ్యామిలీ రన్ చేసినప్పుడు మనం ఎందుకు రన్ చేయలేం? మళ్ళీ చెప్తాం. మీడియా సోర్స్ ఉంటుంది, ఆ మీడియా సోర్స్ ఎడిట్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. మన అయితే మనం ల్యాప్టాప్ రీస్టార్ట్ చేయాలి, కీబోర్డ్ పని చేస్తారు, కీబోర్డ్ పని చేస్తలేదు అన్నట్టు లెక్క. ఏదో తెచ్చేస్తుంది ఏదో విధంగా సార్ ఏం చెప్పారు.
నుంచి నాకు నిద్రనే పడతలేదు సార్. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఏజ్ లేనప్పటి నుంచి వస్తుంది ఏజ్ వస్తుంది చూపించలేదు ఖచ్చితంగా వస్తుంది. డైరెక్ట్ అంటారు నీకు ఏజ్ రాలేదు ఇంకేం చదువుకున్నావు అంటారు. వస్తుంది ఇంకో కొట్లాడుతారు. ఇంకో వారం పోయినా సరే వారం ముందనగా కూడా ఏజ్ కల్పించింది సార్. వస్తుంది కావాలంటే చూడు జాబ్ కొట్టే చూపిస్తా అని కూడా చెప్పిన. కంపల్సరీ ఏజ్ కంపల్సరీ వస్తే ప్రిపేర్ జాబ్ వచ్చాక నేను ఖచ్చితంగా ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు మా గురించి పోరాటం చేసినందుకు ఎవరు ఎమ్మెల్యే కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరిని నమ్మలేదు. నేనైతే మాకైతే జాబ్ వచ్చినాకైతే మీకైతే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం సార్. కంపల్సరీ కంపల్సరీ కొట్లాడుతూనే ఉన్నాం, బయటికి వెళ్తూనే ఉన్నాం. అవసరమైతే మీ ఏజ్ కోసం ఇంకోసారి మళ్ళీసారి డిస్ట్రిబ్యూషన్ చూపిస్తాం. కానీ ఏం టెన్షన్ పడకు, ప్రిపేర్ చేయాలి. కంపల్సరీ థ్యాంక్ యూ. ఓకే కంపల్సరీ వేరే నెగిటివ్ ఆలోచన పెట్టుకోవచ్చు. అదే బాధ ఉంది కానీ పెయిన్ ఉంది కానీ భరించాలి తప్పదు. ఓకే ఓకే నేను కూడా అదే పొజిషన్లోకి వచ్చాను. నాకు కూడా పెద్ద ఆఫీసెస్ ఏం లేవు. అమ్మ నాన్న కూడా కలిగిస్తేనే నేను బడిపోయాను. కాకపోతే నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే నన్ను నేను తీసుకొని డిగ్రీలో మార్పు చెంది ఆ దరిద్ర జర్నలిజం పోయి ఆగమేసాను. గైడెన్స్ జర్నలిజం పోయి 10 అందం ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ ఫ్యాకల్టీ అయ్యి మళ్ళీ ఉద్యమకారు ఉన్నాయి. ఇవన్నీ రకాలు తీసుకుంటాం. నేను ఊళ్ళో వ్యవసాయం చేసిన, కాళ్ళు ఎక్కిన, వ్యవసాయం పనులు ఇది వస్తుంది. ఇప్పుడు కూడా ఊళ్ళో ఆ పర్సెంట్ నేనే వేసుకున్నాను. ఇప్పటికి కూడా నేను కూడా సార్లు ఎక్కుతుంది నేర్చుకున్నా, వర్క్ నేర్చుకున్నా. ఒక సంవత్సరం సంవత్సరం 13 కాలు డౌట్స్ అంటే ధైర్యం ఉండాలి. సర్దార్ సర్వయప్ప మన వారసులో అట్లా నువ్వు ఏమన్నా కష్టమని ధైర్యం అంటే నేను ధైర్యంగా ఉండాలి. నువ్వు ఎట్లయినా కానీ ఏమన్నా ఇప్పుడు నీకు ఇంత సబ్జెక్ట్ ఉంది. సరే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవచ్చు, మన తెలివి ఉంది కదా, ముందుకెళ్ళాలా. కానీ ఇది కరెక్ట్ వే కాదు. గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవడం అంటే ఏం లేదు సార్. నేను చదివితే ఖచ్చితంగా నాకు వస్తుంది. అది ఆ నమ్మకం నాకు ఉంది. కాకపోతే ఆ ఎన్విరాన్మెంట్ అనేది నాకు లేదు. దానివల్లే నేను సఫర్ అవుతాను. అదొక్కటే ఆ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ స్టడీ పరంగా నేను చేస్తాను. సబ్జెక్ట్ పరంగా ఇంకేమైనా కోచింగ్ తీసుకుంటా అన్నా, మన క్లాస్ తింటా అన్నా, ఇంకేమైనా హైదరాబాద్ వచ్చి ఇంకా నువ్వు హైదరాబాద్ చదువుకోవాలి. వాళ్ళ అమ్మ నాన్న తెలుసుకుంటా అనుకుంటే హైదరాబాద్ నాకు షెల్టర్ కావాలి. ఇస్తారా? డౌట్ ఉన్నాయి. అర్ధరాత్రి పోలీసు కూడా నీకు డౌట్ సార్ ఆఫీస్ లో ఉంటే వస్తే జాబ్ ఉంటుంది సార్. జాబ్ లేకుండా సార్ మోటివేషన్ ఉంటే ఇప్పుడు లాంగ్ జంప్ చేయనోడు 7 మార్కులు ఆడిన తర్వాత మళ్ళీ లాంగ్ 2,40,000 మంది పట్టుకొచ్చిన అది తెలుసు. ఆ రోజు మీరు మాట్లాడబట్టే కదా ఇవన్నీ ఎక్స్టెన్షన్ చేసి ఇవన్నీ పెంచింది మీ వల్లే కదా. ఆ తర్వాత క్వాలిఫై కాని వాళ్ళు ఈ పెంచిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. క్వాలిఫై కాలేదు కానీ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. అంటే ఎందుకంటే ఎవరు కూడా ఆ టైంలో చదవలేదు వాళ్ళని. అంటే ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటుంది. 10th క్లాస్ ఫెయిల్ అయినా కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఉంటుంది. అంటే ఆ టైంలో వాళ్ళు క్వాలిఫై కాదు, కానీ అవకాశం వచ్చింది కూడా ఉపయోగించుకున్నారు. అవకాశం వచ్చింది కూడా ఉపయోగించుకున్నారు. మన ఒకటే సెక్రటేరియట్ పోయినా, బాబు పోతున్నా,
స్కాన్ చేస్తాడు కదా, మిషన్ పెట్టి. ఒకటే మాట అన్నాడు, ఈ ఉద్యోగం మీ దయ సార్ అన్నాడు. ఎందుకంటే నాకు సంతోషం ఏముంటుంది. మొన్న సిబి ఆఫీస్ లో కూడా చెప్పారు మీ వల్ల నేను జాబ్ వచ్చింది సార్. సిటీ ఆఫీస్ కూడా చెప్పాడు. నేను అశోక్ సార్ దగ్గర 10 సంవత్సరాల నుంచి ఫాలో అవుతుంది సార్. టీశాట్ లో వీడియోస్ చెప్తాను దగ్గర నుంచి కూడా. అంటే అప్పుడు నాకు అప్పుడు ఇంటర్మీడియట్ 28 సార్. నాకు వేరే వాళ్ళు పరిచయం చేశారు. అంటే టీశాట్ సబ్జెక్ట్ ఏంటి? అది జువాలజీ అంటే బాటనీ కెమిస్ట్రీ. మరి ఇప్పుడు ఇది ఇప్పుడు చేసి ఈ క్వాలిటీ నేర్చుకున్నాం కెమిస్ట్రీలో భాగంగా. ఏ సార్ కెమిస్ట్రీ ఇందులో బిఎస్సీలో కెమిస్ట్రీలో భాగంగానే ఇది వచ్చింది. ఎంఎస్సీ అన్ని తప్పదు డిస్కంటిన్యూ అయింది. కొన్ని పోయి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల హెల్త్ ప్రాబ్లం నాకు కోలాన్ ఇన్ఫ్లమేషన్ ఉంది సార్. పెద్ద పేరు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. అయితే అది 2022లో వచ్చింది. అది ఛాలెంజెడ్ డిసీజ్ అంటే ఏం ప్రాబ్లం అయితే మోషన్స్ విపరీతమైన మోషన్స్ అయితే దానికి సంబంధించి తర్వాత పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళందరూ యశోద హాస్పిటల్లో దగ్గర 4 సంవత్సరాలు ట్రీట్మెంట్ జరిగింది. అప్పుడు దగ్గర 8 లక్షలు 10 లక్షలు దాకా అయింది. ఆ తర్వాత నాకు చూసే పర్సనల్ డాక్టరే డబ్బులు ఏం తీసుకోకుండా నేనే చేస్తా అనేసి నా మీద ఒక ప్రయోగం చేసి ఎట్లా అట్లా తగ్గించే ప్రయత్నం చేసి తగ్గించింది అనమాట. ఆ తర్వాత నేను మంచిగా అయిపోయా. దాని మీద నేను జర్నల్ కూడా రిలీజ్ చేశాను. దాన్ని ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అది 2018-82. అది సార్ అంటే నేను ప్రభుత్వ వ్యతిరేకత వల్లే నేను ఇలా చేసుకున్నా తప్ప అది నాకు నేను చేసుకున్నది కాదు. కాకపోతే ఎన్ని కష్టాలు ఒక్క మాట నేను మీతో మాట్లాడుతున్నట్టయితే ఆ డేషన్ నాకు అసలు నువ్వు వచ్చింది 5 నిమిషాలు నిన్ను మార్చడం. నేను ఇక ఆ పరిస్థితి నుండి అవసరం కారేసుకుని వద్దు కాదు. నేను అసలు మీరు ఇలా వచ్చారని నేను ఇందానే అనుకున్నా. మీకు ముందు 100 ఏళ్ళు అన్న నాకు అశోక్ సార్ నెంబర్ కావాలన్నా ఎట్లన్నా అనేసి అన్నయ్యని అడుగుతున్నా. నేను అటు పోయి టెంపుల్కి వెళ్ళి వచ్చేలోపు అదే సార్లు వచ్చారు అసలు అశోక్ సార్ అంటే మీరు ఎస్ఐ అని ఇంకొక ఆయన వచ్చి అనుకుంటున్నాను. ఆయన ఎవరు అనేసి మళ్ళీ నాకు చేస్తే మళ్ళీ తర్వాత నాన్న తెలుసుకున్నాను. మీరు కాళ్ళు ఎక్కిన వీడియో కూడా నాన్న అయితే చూస్తే సేమ్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు అన్నమాట. కడుగు కలిపి సేమ్ ఒకేలాగా ఉంటుంది. కడుగు కలిపి సేమ్ నాలుగులాగానే ఉంటుంది అనేసి అక్క కూడా అన్నాను. కాకపోతే నేను ఏమో సార్ నాకు ఇక అట్లా అనిపించింది. అట్లా చేసేసాయి. అంటే అది ఫ్లోలో యాంగ్జైటీలో ఆవేదనలో ఆవేశంలో జరిగిపోయింది. అది అంటే చాలా ఆలోచించా. చేసుకోవద్దు అనుకుంటూనే పొద్దున్న నుంచి ఉదయం 10కి స్టార్ట్ చేశారు. సూసైడ్ ఉదయం 10కి స్టార్ట్ చేసి సాయంత్రం ఇక క్లోజ్ అవుతుంది అన్న టైంకి 4:15కి మింగే. ఈ 10 నుంచి 5 నిమిషాల్లో ఒక దగ్గర ఒక 20 సార్లు ఏడ్చుంటారు. కన్నీళ్ళు ఉంటాయి. నేను ఎవరు చెప్పుకోవాలి తెలియదు. అక్కడ చూస్తే పేపర్ తడిచిపోయి ఉంటాయి. నా దగ్గర అవి టిష్యూ పేపర్లు ఉంటాయి. నేను నోట్లో పోసుకోవడం వాటర్ నోట్లో పోసుకోవడం టాబ్లెట్ వేసుకోవాలనుకోవడం పొయ్యి మీద వాటర్ బయట తీయటం కిటికీ నుంచి బయట తీయటం మళ్ళీ వచ్చి కళ్ళు చూసుకోవటం. ఇంకా ఇదే పనిగా అంటే నేను చచ్చిపోతే ఎట్లా నేను బతుకుని సాధించాలి కదా. అంటే నాకు ఏం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. నాకు అట్లున్న సిచ్యువేషన్ లో మా నాన్న నన్ను చూసి పైకి వచ్చిందంట. అంటే ఇక ఇన్ఫర్మేషన్ లైబ్రరీ వాళ్ళు చెప్పారు. ఇక లోకల్ లైబ్రరీలోకి వెళ్ళింది. నేను యాక్చువల్లీ అంటే మన ఆర్సిరెడ్డి గ్రూప్ గ్రూప్ లో పెట్టాలనేసి అనుకున్నాను. నేను టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఏమైందంటే నా మైండ్ ఇక ఆధీనంలో లేకపోయేసరికి ఇక ఏదో కొట్టేసా గ్రూప్. ఏ గ్రూప్ లో కూర్చొని కూడా నాకు తెలియదు. అది లోకల్ గ్రూప్ లోకి వెళ్ళిపోయింది. లోకల్ గ్రూప్ అంటే మా ఊరు తెలిసిన వాళ్ళు మా ఊరికి ఫోన్ చేశారు. మా ఊరికి ఫోన్ చేసేసరికి 10 నిమిషాల్లో నా దగ్గర ఉన్నా. ఈ లోపు మా నాన్న బైక్ వేసుకొని వచ్చిండు. నన్ను చూడంగానే అసలు మా నాన్న తట్టుకోలేక ఒళ్ళో ఎత్తుకొని ఒకటే పెద్దగా ఏడ్చుకుంటూ ఇక ఏంద్రా వేణు ఇదేంద్రా అదేంద్రా అసలు నాకు సోయి లేదు కదా. ఇక అట్లా అయ్యేసరికి వాళ్ళు 20 నిమిషాల్లో నన్ను ఇక హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు సార్.
ఉన్న హాస్పిటల్ వాళ్ళు కూడా బాగా మంచిగా రెస్పాండ్ అయ్యారు. అది కూడా పొంగులేటి వాళ్ళ వీళ్ళు పొంగులేటి అంటున్నారు. వీళ్ళు ఎవరు మా పువ్వాడ అజయ్ గారు, నాగేశ్వరరావు వీళ్ళ యొక్క చొరవతోనే జరిగింది మొత్తం. వాళ్ళు కూడా చాలా ధైర్యంగా వచ్చారు. ఎలాగే వచ్చారు కదా వాళ్ళు నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇక్కడ పార్టీ నాకు చచ్చిపోవాలని లేదు సార్. ఉన్న పరిస్థితులు గవర్నమెంట్ వల్లే నేను అట్లా తయారయ్యే తప్ప భావోద్వేగం ఏంటంటే నేను ఒక అర్హత లేని వ్యక్తిని గెలిపించాలి చూడండి, అది ఆ బాధ నాకు. ఒక అర్హత లేని వ్యక్తికి, ఒక విద్య లేని వ్యక్తికి, ఒక జ్ఞానం లేని వ్యక్తికి ఎంట్రీని దానికి చాలమంటాడా సార్? నేను స్టేట్మెంట్ లో కూడా అంటే రికార్డ్ చేశారు కదా, నాకు చొవి లేదు కాకపోతే మాట్లాడడం అనేసి పెడితే రేవంత్ రెడ్డి గారు ఎంట్రీ దానికి సాగున్నారు, అందుకే నేను ఈ పోలింగ్ ఇండియా అనేసి అది కూడా చెప్పాను అన్నమాట. నాకు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత చాలా ధైర్యం ముఖ్యంగా మీరు రావడం వల్ల నాకు చాలా అంటే నేను చెప్పుకోలేదు కానీ బయటికి అది చాలా ప్రశాంతతనిచ్చింది. నేను నల్గొండ వచ్చా సార్ మీకోసం. నల్గొండ అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ నల్గొండ వచ్చా, బస్ లో వచ్చా. అదే మనమే వచ్చా, మీ ఫోటోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి. నేను చనిపోతాను అనేసి ఏం చేశాను, ఆ మెయిల్ డిలీట్ చేశా. ఎందుకే అనవసరమైన ఫోటోలు అవసరం అనేసి చెప్తే ఆ మెయిల్ లో మీ ఫోటోలు అన్ని మాకు అదే అనిపిస్తుంది చూసినట్టే. మనం అసలు మీతో నేను ఎన్ని ఫోటోలు దిగినా, అసలు చాలా ఫోటోలు ఉన్నాయి మీతో దిగినాయి. ఇది పెద్దమ్మ వాళ్ళకి అయితే విషయం ఏంటంటే వాళ్ళు ఉండడానికి ఇది చేశారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగినప్పుడు ఇక్కడ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అస్గర్ అని ఒక ఆయన ఉంటుంది. అయితే అప్పుడు ఇక్కడ సర్పంచ్ లేదు. ఆయన ఏం చేసిందంటే ఇల్లులన్నీ కమిషన్ల చొప్పున అందరికి 11 ఇల్లులు వచ్చినాయి, అందరికి 12 ఇల్లులు వచ్చినాయి. అందరికి కమిషన్ చొప్పున అంటే అవి బయటికి రావు కదా, తర్వాత లాస్ట్ లో ఇచ్చుకుంటారు కదా, అట్లా ఇచ్చుకున్నారు. మీకు ఎందుకు నేను మీకు ఇల్లు రాకుంటే అడుగు, మీకు ఇల్లు రాకుంటే అడుగు అనేసి అన్నాడు. చివరికి ఏం చేశారు, మాకు ఇల్లు ఇవ్వలేదు. మళ్ళీ మా అమ్మ ఏంటి నార్మల్ వ్యక్తి కాదు కదా, మానసిక వికలాంగురాలు, హ్యాండిక్యాప్డ్ కోట, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ హ్యాండిక్యాప్డ్ కోట సర్టిఫికేట్ ఉంది అమ్మకి. అయినా సరే ఇల్లు ఇవ్వలేదు. మరి ఊళ్ళో వాళ్ళకి ఎవరికి వికలాంగులకి ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. మరి ఆ కోటాలో అయినా మాకు ఇల్లు రావాలి కదా. దాన్ని ప్రశ్నించడానికి మీకు ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ ఇల్లు రాదు, మీరు ఏం చేస్తారో చేసుకున్నాను, నాకు ఇవాళ టైం వచ్చింది. మీడియా ముందు కూడా చెప్పా ఈ విషయం మీడియా ముందు కూడా చెప్పా. లెటర్ లో కూడా రాసే అనమాట. లెటర్ లో రాస్తే ఏం చేశారంటే తర్వాత పేజీ లేకుండా చేశారు. తర్వాత పేజీలో అంటే ఇవన్నీ రాశా, ఆ పేజీ కూడా ఎగరగొట్టారు. ఆ పేజీ లేదు, 2 పేజీలు ఎగరగొట్టారు. ఆ పేజీ నా బ్యాగ్ లో ఉన్నాయి సార్, ఇస్తాను. ఉన్నాయి బ్యాగ్ లో ఉన్నాయి. ప్రిపేర్ అవుతున్నా, నా పిల్లల్ని తెప్పించుకొని దాన్ని లోపలి పంపించుకుంటా. నా కొడుకుని ఎట్టుకొని నేను ఇంకా ప్రిపేర్ అవుతున్నా సార్. నా అబ్బాయిలను ఒప్పించుకున్నా, నా పిల్లల్ని ఒప్పించుకొని నేను చదువుతున్నా సార్. 3 సంవత్సరాల నుంచి ఈ మెంటల్ పార్క్ వాడు వచ్చిన సంవత్సరం కూడా ఇంకా అన్నారు సార్. 2 సంవత్సరాలు 2 లక్షల జాబ్ అలవాటు ఇప్పుడు కూడా ఇచ్చింది సార్. 2 సంవత్సరాలు జాబ్ చేస్తున్నా, చదువు అని కూడా ఇచ్చాడు. నా పిల్లల్ని జాబ్ కూడా నేను నా కొడుకుని పట్టుకొని నేను చదువుకుంటున్నా. నా అబ్బాయి ఇచ్చేది మనం చెప్తుంది, నా పిల్లలు కూడా ఊరికి ఇచ్చేది మనం చెప్తాను. ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు, నా చుట్టాలు అడుగుతారు, చెప్తారు, సపరేట్ నువ్వు కాలేజీకు ఈ క్వాలిటీ చదివితే సర్వేలు ఉంటాయా, పిహెచ్డీ అయిపోయేది మీరు అనుకుంటే ఇచ్చేది మనం చెప్తాను. ఇంట్లో మొగ్గు జాబ్ తెలుసు కదా. నాకు అసలు ఆలోచన వస్తాను సార్. ఘోరంగా మాట్లాడుతున్నారు. అసలు
ఎప్పుడు నేనే అసలు నా తరగా వరగొట్టుకోలే ఇంకోటి చేసిన నేను రాశాను అంటే ఇది రఫ్ రాస్తాను. ఇక్కడ ఏం రాశానంటే నాతో పాటు ఎంతో మంది పేరెంట్స్ కాంగ్రెస్ కు ఓటు వేయించారు. గవర్నమెంట్ మారితే ఉద్యోగాలు వస్తాయి, మా లాంటి వారికి ఇల్లు వస్తుందో ఉన్నారు. కానీ తడిగుడ్డతో గొంతులు కోసే వరకు నాకు అర్థం కాలేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఈ విషయం తెలియాలి. మా కుటుంబానికి మీరే ఆర్థికంగా అండగా నిలవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు మా కుటుంబంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాస్తవానికి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇది నిజమే, ఇది మనం ఒప్పుకోవాలి. సూసైడ్ ఆలోచన చేస్తే ఎట్లా పెళ్ళైంది, పిల్ల బాగుండంటారు. సూసైడ్ ఆలోచన వస్తే ఎట్లా? ఇప్పుడు మన సమయం వచ్చిన ఇప్పుడు వేణి దగ్గర ఉన్నాం, సూసైడ్ చేసిన అబ్బాయి దగ్గర ఉన్నాం ఇప్పుడు. కాదు సార్, నేను కష్టపడి 3 సంవత్సరాలు చదువుకున్నా. ఏది చేసేస్తే కరెక్ట్ ఎట్లా సార్? కరెక్ట్ టైం కు కొట్లాడదు ఏది ఇప్పిద్దాం కానీ ప్రశాంతంగా ఉండు. ఖచ్చితంగా నీకు ఏం చేస్తుంది. అప్పుడే వచ్చినప్పుడు ఇచ్చి ఉంటే ఇప్పటి 2-3 సంవత్సరాలు ఎక్స్ట్రా మిగిలేదు కదా సార్ నాకు. అవును, జన్మలకి ఓటేస్తే నేను సామాన్యానికి వస్తే నేను ఓటే రేవంత్ రెడ్డి గారికి ఓటేయ్యా. నా ఇంట్లో నా ఊరు మొత్తం నేను ఓటేయ్యా కాంగ్రెస్ సార్. నేను జన్మల అసలు మొత్తం కాంగ్రెస్ ఓటే చేస్తా సరిగా. నా ఇంట్లో అమ్మతో చెప్తున్నా సరే కాంగ్రెస్ ఓటేస్తా సార్. కేసీఆర్ 100 వాళ్ళు నయమనిపిస్తుంది. చూస్తాడు ఆ పేపర్ల విషయం తప్ప, ఆ పేపర్ లీకేజ్ విషయం తప్ప. కేటీఆర్ కూడా ఈ మధ్య ఒప్పుకుండు అది నేను చేసిన మిస్టేకే అనేసి. నా పిల్లని నౌకరు పంపిస్తే తెచ్చా పైసలతో ఇల్లు కడుతుంది నాకు. ఏం జాబ్ చేస్తాను మేడం? మా మేడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గౌటే సార్. ఆమెను పంపించి నేను ఇచ్చేది మానానికి నువ్వు కూడా గౌట్ జాబ్ కాదు, నేను కూడా చదివి కొడతా అని నాకు ఉడకచ్చు సార్. నేను ఉరుకుతున్నా చదువుతున్నా, నాకు పెడితే అప్పే సార్. నేను అప్పటి నుంచి ఉరుకుతున్నా కాబట్టి నాకు నేను 100% వస్తావు ఏజీలో. నేను అప్పుడు చెప్పిన కూడా సార్, మేము కూడా సంగతి అనేసి మాట్లాడినా లేదు కానీ అంత ఐడియా లేదు మీకు. మున్సిపాలిటీ దగ్గర బుక్స్ మంచిగా నేనే కదా ఆ రోజు మాట్లాడింది. నేనే మాట్లాడా ఆ స్పీచ్ కూడా నేను మీకు పంపిస్తా చూడండి. ఎంత బాగా మాట్లాడానంటే మీ గురించి అసలు మీరు ఫిదా అయిపోతారు అనమాట. హైదరాబాద్ వచ్చేసి ఏదో మాయం చేయాలని చూశారు. కాకపోతే నేను చాలా టెక్నికల్ గా ఇట్లా చేస్తారు అనేసి 2 గ్రూపులు ఎంచుకున్నా నేను. ఒకటి ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ సంబంధించి ఒక గ్రూప్ ఎంచుకున్నా. మన గ్రూప్ లోకి వెళ్ళాను నేను. మన గ్రూప్ లోకి వెళ్తే ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేయడానికి ఆప్షన్ లేదు. అడ్మిన్ కే ఉంది, అందులో పెడదాం అనుకున్నా. కానీ అందులో ఆప్షన్ లేదు. లేకపోతే అందులోనే పెట్టేది. ఇంకో గ్రూప్ ఏంటంటే సంఘర్షణ పడినప్పుడు నాలుగు బాధ పంచుకుంటే నీకు ఉపశమనం అనేది మార్గాన్ని అంత టైం ఉంది సార్ మనకి. ఇప్పుడు నీ ఆలోచనలు నాకు తెలిసి ఒక 1 month నుంచి మొదలైతాయి. 1 month కాదు సార్, ఇది 5 నెలల నుంచి పోరాటం. ఇప్పుడు సూసైడ్ అంటే ఒకటే రోజులో జరగదు. అది ప్రతిరోజు జరిగి అది పైన షేప్ వస్తుంది. మాట్లాడుకుంటా కనీసం ఒక 1 నెల రోజుల ముందైతే థాట్ వచ్చింటుంది. అది మన నేను అప్పుడు చెప్పిన కూడా సార్, మేము కూడా సంగతి అనేసి మాట్లాడినా లేదు కానీ అంత ఐడియా లేదు మీకు. మున్సిపాలిటీ దగ్గర బుక్స్ మంచిగా నేనే కదా ఆ రోజు మాట్లాడింది. నేనే మాట్లాడా మననే కమ్మవచ్చుండి. పోయి ఏది నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను మొన్న ఖమ్మంకి వచ్చి లైబ్రరీకి కలెక్టరేట్ పోయి చూపించి మాయం చేయాలని చూశారు. కాకపోతే నేను చాలా టెక్నికల్ గా ఇట్లా చేస్తారు అనేసి 2 గ్రూపులు ఎంచుకున్నా నేను. ఒకటి ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ సంబంధించి ఒక గ్రూప్ ఎంచుకున్నా. మన గ్రూప్ లోకి వెళ్ళాను నేను. మన గ్రూప్ లోకి వెళ్తే ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేయడానికి ఆప్షన్ లేదు. అడ్మిన్ కే ఉంది, అందులో పెడదాం అనుకున్నా. కానీ అందులో ఆప్షన్ లేదు. లేకపోతే అందులోనే పెట్టేది. ఇంకో గ్రూప్ ఏంటంటే సంఘర్షణ పడినప్పుడు నాలుగు బాధ పంచుకుంటే
నీకు ఉపశమనం నేను ఒక మార్గాన్ని సార్ అంత టైం ఉంది సార్ మనకి ఇప్పుడు అనట్లేదు. ఇప్పుడు నీ ఆలోచనలు నాకు తెలిసి ఒక 1 month నుంచి మొదలైస్తాయి. 1 month కాదు సార్, ఇది 5 నెలల నుంచి పోరాటం. ఇప్పుడు సూసైడ్ అంటే దాంట్లో ఒకటే రోజులో జరగదు. అది ప్రతిరోజు జరిగి అది పైన షేప్ వస్తుంది. ఆత్మ మాట్లాడుకుని కనీసం ఒక 4 రోజుల ముందైతే థాట్ వచ్చింటుంది కదా. జన అది మన మీరు ఇంకో మన నెంబర్లు కూడా మనకు రానిలేక వస్తుంది. ఆ స్పీచ్ కూడా నేను మీకు పంపిస్తాను, చూడండి. ఎంత బాగా మాట్లాడానంటే మీ గురించి, అసలు మీరు ఫిదా అయిపోతారు అన్నమాట. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. తక్షణమే వేణుకు చదువుకోవడానికి ప్రభుత్వము సహకరించి ఆర్థిక సాయం చేయాలా. కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా ఒక కళ్ళు కింద కార్మికుల కింద కళ్ళు తీసుకుని బతుకుతున్న కుటుంబానికి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకొని తక్షణమే అతను డిమాండ్, ఇవాళ ఆత్మ బలిదాన లేఖలో డిమాండ్ చేసినట్టుగా తక్షణమే 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియను తక్షణం మొదలు పెట్టాలి. దాంతోపాటు వేణు పైన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుటుంబం పైన కేసులు పెడతామని స్థానిక ఎస్ఐ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. మీ అందరిపైన కేసులు పెడతాం, తమాషాలు చేస్తున్నారా అని మాట్లాడుతున్న సందర్భం కూడా మాకు ఇక్కడ మాటలను బట్టి అర్థమవుతా ఉంది. మీరు ఇలాంటివి హెచ్చరికలు జారీ చేస్తే కుదరదు, ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ వేణు కుటుంబానికి మిగతా దాతలు కానీ మిగతా అందరూ కూడా సహకరించే చదువుకు సహకరించే విధంగా కోర్టు చేయాలని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ డిశ్చార్జ్ అయ్యాడు, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. కనీసం లేస్తే కింద పడే ఒక పరిస్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఒక 4 రోజులు కోలుకున్న తర్వాత హైదరాబాదులో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల పైన నోటిఫికేషన్ల పైన ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేసే ఒక ప్రయత్నం కూడా మేము చేస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఏదేమైనా ఏ విద్యార్థి కూడా ఇలాంటి ఆలోచన చేయొద్దని, కష్టపడి మనం చదువుకున్నాం కాబట్టి ఏదైనా సాధించడానికి 100 మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలు అన్వేషించాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వేణుకు స్టడీస్ పరంగా ఒక గురువుగా అతనికి 100% సహకరించి నెక్స్ట్ నోటిఫికేషన్ ఉద్యోగం వచ్చే విధంగా నాకు సహకారం అందిస్తాను. మననే కమ్మవచ్చుంది పోయి ఏది నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను మొన్న ఖమ్మంకి వచ్చి లైబ్రరీకి వచ్చి కలెక్టరేట్ పోయి సీట్ కలిగి ఇక్కడ చూపించి రాజ్యాంగం తప్ప ఈ రోజు కూడా తెలంగాణ సమాజం అస్తిత్వాన్ని మొత్తం కోలకపోతుంది. అందుకే కోపం తట్టుకోలేకపోతుంది. నిజంగా సార్ తెలంగాణలో ఆంధ్రవాళ్ళు నేను అప్పుడు చెప్పిన కూడా సార్ మేము కూడా సంగతి అనేసి మాట్లాడినా లేదు కానీ అంత ఐడియా లేదు మీకు. మున్సిపాలిటీ దగ్గర బుక్స్ మంచిగా నేనే కదా ఆ రోజు మాట్లాడింది, నేనే మాట్లాడా. సార్ వీడు 7,000 ఇస్తారు ముష్టి వేసినట్టు కేసీఆర్ గారు 15,000 ఇచ్చినప్పుడు
ఇది రఫ్గా రాసింది అంటే అది లేదు, కాకపోతే మ్యాటర్ అయితే ఇది. అవును. అంటే అర్థం కాదు. ఆయన చేయాలని చూశారు, కాకపోతే నేను చాలా టెక్నికల్ గా ఇట్లా చేస్తా అనేసి రెండు గ్రూపులు ఎంచుకున్నా నేను. ఒకటి ఆసిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ సంబంధించి ఒక గ్రూప్ ఎంచుకున్నా. మన గ్రూప్ లోకి వెళ్ళాను నేను. మన గ్రూప్ లోకి వెళ్తే ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో ఆప్షన్ లేదు, అడ్మిన్ ఉంది, అందులో పెడదాం అనుకున్నా. కానీ అందులో ఆప్షన్ లేదు, లేకపోతే అందులోనే పెట్టేది. ఇంకో గ్రూప్ ఏంటంటే సంఘర్షపడినప్పుడు నాలుగు బాధ పంచుకుంటే నీకు ఉపశమనం నా మీద ఒక మార్గాన్ని సార్ అంత టైం ఉందా సార్ మనకి? ఇప్పుడు నీ ఆలోచనలు నాకు తెలిసి ఒక 1 month నుంచి మొదలైతాయి. 1 month కాదు సార్, ఇది 5 నెలల నుంచి పోరాటం. ఇప్పుడు సూసైడ్ అంటే దాంట్లో ఒకటే రోజులో జరగదు. అది ప్రతిరోజు జరిగి అది పని చేసి వస్తుంది. మాట్లాడుకుని కనీసం ఒక నెల రోజుల ముందైతే థాట్ వచ్చింటుంది కదా. ఉంటుంది ఒక సైడ్. అది మన మీరు ఇంకో మన నెంబర్లు కూడా మనకు రానిలేక వస్తుంది. ఆ స్పీచ్ కూడా నేను మీకు పంపిస్తా, చూడండి. ఎంత బాగా మాట్లాడానంటే మీ గురించి అసలు మీరు ఫిదా అయిపోతారు అనమాట. హైదరాబాద్ వచ్చేసి ఏదో విధంగా